సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయంటే పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలని చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఈ వేడిలో ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండి స్నాక్స్ చేయాలన్నా కూడా చాలా కష్టమే. అలాంటప్పుడు తక్కువ సమయంలో 10 అంటే 10 నిమిషాల్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోగలిగితే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో చాలా రోజులు నిల్వ ఉండే మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రోజు మనం చాలా సింపుల్గా హెల్దీగా అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీల్ టైమ్ విత్ మనీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడయ్యాక అందులో ఒక పెద్ద బౌల్ అటుకులు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ అటుకులు ఫ్రై చేయడానికి ఎటువంటి ఆయిల్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఈ అటుకులు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంది. ఆయిల్ వేడయ్యాక ఒక చిన్న బౌల్ పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీదే ఈ పల్లీలు పచ్చిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 8 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు వేసి ఈ రెమ్మలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన అటుకుల మిక్చర్ రెడీ. చూసారా ఇది చేయడం ఎంత సింపులో. ఈ మిక్చర్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.